హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ. సామాన్యులకి ఈ చట్టాల గురించి చాలా వరకు తెలీదు. అందులో కొన్ని ఇంపార్టెంట్ యాక్ట్స్ గురించి అయితే అసలే తెలియక చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజు మనం మేజర్ యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ శ్రీధర్ దాయల్ గారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, బేసిక్గా జనాలకి ఈ చట్టాల గురించి యాక్ట్స్ గురించి ఇప్పుడు నాలెడ్జ్ వస్తుంది, కానీ అంతకుముందు అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండేది కాదు. అయితే ఈరోజు కొన్ని మనం ఇంపార్టెంట్ యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో ఈ మధ్య కాలంలో బాగా వింటున్న పేరు పోక్సో యాక్ట్. అసలు ఈ పోక్సో యాక్ట్ అనేది ఏంటి సార్? దీంట్లో అసలు ఏ సెక్షన్స్ని బట్టి పోక్సో యాక్ట్ పెట్టవచ్చు? ఇప్పుడు ఈ పాక్సో యాక్ట్ అనేది చిన్నపిల్లల అగేన్స్ట్ సెక్షువల్ అఫెండర్స్ ఎవరైతే అఫెన్సెస్ చేస్తున్నారో దాని గురించి తీసుకురావడం జరిగింది. ఇట్స్ సెంట్రల్ యాక్ట్, అంటే పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది అరౌండ్ 2007 or 10 ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో ఇందులో ఏంటంటే ఇందులో స్పెషాలిటీ, ఎవరైతే చిన్నపిల్లలు ఎనీబడి బిలో 18 years పర్సన్ని సెక్షువల్గా అబ్యూజ్ చేసినా, ఒకవేళ ఎలాంటి క్రైమ్స్ కమిట్ చేసినా కూడా వాళ్ళ అగెయిన్స్ట్ దాని కింద చాలా స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఉంటుంది. నార్మల్గా ఒక అడల్ట్ని రేప్ చేయడం వేరు, ఒక చిన్న పిల్లని రేప్ చేయడం వేరు. సో బిలో 18 అంటున్నారు. ఎస్, అడల్ట్ అంటే అబవ్ 18. అబవ్ 18 అమ్మాయిని ఎవరైనా రేప్ చేస్తే దాంట్లో ఆ విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు, ఆ తర్వాత వాళ్ళని ఇన్వెస్టిగేషన్లో బాగా ఇంటరాగేట్ కూడా చేయొచ్చు. అంటే ఏదన్నా అంటే ట్రూత్ తెలుసుకోవడం కోసం పోలీస్ వాళ్ళు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అన్న వాటికి కన్ఫ్రంట్ చేస్తారు. ఫ్యూచర్లో లాయర్స్ కూడా కన్ఫ్రంటేషన్ చేస్తారు, క్రాస్ ఎగ్జామినేషన్ అంటారు కోర్టులో. ఇవన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ వేరాజ్ ఇన్ పాక్సో యాక్ట్ అలాంటివి ఏమీ ఉండవు. ఇందులో ఒక విక్టిమ్ ఇచ్చే స్టేట్మెంట్, చిన్న పాప అయినా సరే, 18 years అమ్మాయి అయినా సరే, 16-year-old గర్ల్ అయినా సరే, ఒక పర్సన్ నాతోటి రేప్ చేశాడు, ఆ రేప్ డెఫినేషన్ మళ్ళీ చెప్తాను, చేశాడు అని చెప్పింది అంటే దట్ ఈస్ ద ఎండ్ అనమాట. ఆ పర్సన్ లైఫ్ ఎండ్ అయినట్టే. ఎందుకంటే అతను ఇమీడియట్గా అరెస్ట్ అవ్వాలి, ఎఫ్ఐఆర్ ఇమీడియట్గా బుక్ అవుతుంది, అరెస్ట్ కంపల్సరీ ఉంటుంది ఇమ్మీడియట్గా. ఆ తర్వాత బెయిల్ అనేది దొరకదు, అందులో నెక్స్ట్ బెయిల్ రాదు, నెక్స్ట్ ఇంపాసిబుల్. ఆ తర్వాత చాలా రేర్ కేసెస్లో, చాలా రేర్, ఆ తర్వాత బెయిల్ రాదు, విత్ ఇన్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి వెళ్ళిపోతుంది. పాక్సో కోర్ట్ అంటే ఫాస్ట్ ట్రాక్, విత్ ఇన్ 6 months కంప్లీట్ చేయాలి. ఒక్కొక్కసారి 3 monthsలో కూడా వర్డిక్ట్ వస్తుంది. ఇక్కడికి వెళ్ళి ఇమ్మీడియట్గా అతన్ని కంపల్సరీ 10 to 20 years మినిమం పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. లైఫ్ మ్యాక్సిమం లైఫ్ పడుతుంది, కానీ 10 to 20 years క్యాన్ బి మినిమం. అందులో మీరు అడిగిన దానికి సెక్షన్ 6 అని ఉంది, దాన్ని రేప్ అన్నది డిఫైన్ అయింది అందులో. సో అందులో ఏంటంటే ఎవరైనా చిన్న బిలో 18-year మైనర్స్ తోటి రేప్ చేస్తారో, కమిట్ చేస్తారో, ఇట్ క్యాన్ బి మేల్ ఆర్ మైనర్ ఆల్సో, నాట్ ఓన్లీ ఫీమేల్, మేల్ మైనర్ అయినా సరే రేప్ కమిట్ చేస్తారో వాళ్ళకి 10 years పనిష్మెంట్ సెక్షన్ 6 ద్వారా. అదే సెక్షన్ 8 అంటే దాన్ని అగ్రవేటెడ్ రేప్ అంటారు. అది ఇంకా కొంచెం హీనియస్గా చేయడం. చాలామంది రేప్లోనే కొన్ని ఇంకా చాలా క్రియేటివ్గా వెళ్ళి ఇంకా చాలా డెవిలిష్ బిహేవియర్ తోటి అవి సమ్ కైండ్ ఆఫ్ ఫారెన్ ఆబ్జెక్ట్స్ పెట్టడము అలాంటివి చేస్తూ పర్వర్ట్స్ ఉంటారు. అలాంటివి చేస్తూ చాలా చూసాం మనం. నిర్భయ అని ఇక్కడ చూసాం, దిశ అని అక్కడ ఇక్కడ అన్ని జరిగినాయి. అలాంటి వాటి కోసం స్పెషల్గా పెట్టిన సెక్షన్ అది సెక్షన్ 8. అందులో మినిమం 20 years ఉంటుంది. ఆ తర్వాత ఇందులో మన డాక్టర్ గారు ఇచ్చే రిపోర్ట్కి కానీ, మెడికల్ రిపోర్ట్స్కి కానీ, ఆ తర్వాత దేనికి కూడా అంత ఇంపార్టెన్స్ ఉండదు. ఓన్లీ విక్టిమ్ స్టేట్మెంట్ బేస్ చేసుకునే 20 years కన్విక్షన్ పడుతుంది. అంత స్ట్రింజెంట్ యాక్ట్ ఇది. ఇందులో క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి కూడా ఉండదు. సార్, ఒకవేళ అటెంప్ట్ చేసిన వ్యక్తి బిలో 18 అయితే అయినా సరే పడుతుంది. అతనికి జువెనైల్ జస్టిస్ యాక్ట్ కవర్ అవుతుంది కాబట్టి అయినా సరే పాక్సో అతను బుక్ అవుతుంది. తర్వాత అతన్ని 16 to 18 మధ్యలో ఉన్నాడు అతను అంటే, సో అతన్ని ఏం చేస్తారంటే అడల్ట్ లాగా ట్రీట్ చేస్తారు. ఇప్పుడు ఇదే పాయింట్ మీద సుప్రీంకోర్టు కూడా ఏమంటోందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కన్సిడర్ చేయమంటోంది. 16 to 18 పిల్లలు స్కూళ్ళల్లో ఇవాళ రేపు అఫేర్స్ పెట్టుకుంటున్నారు కాలేజెస్లో. పాక్సో యాక్ట్ ఇంట్లో తెలియగానే ఆ పాక్సో బుక్ చేసేస్తారు. అదర్ సైడ్ పర్సన్ కెరియర్ అంతా నాశనం అయిపోతుంది. అందులో కన్సెంట్ అనేది కూడా ఉండదు. ఇప్పుడు ఒకవేళ మీరు ఒక 16-year 18-year-old అమ్మాయి దగ్గరికి వెళ్ళి బిలో 18 అమ్మాయి తోటి షీఈస్ ఇంట్రెస్టెడ్ టు కమ్ అలాంగ్ విత్ యూ, షీఈస్ ఇంట్రెస్టెడ్ టు గో టు ఎనీ ఎక్స్టెంట్ అండ్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ యూ అనుకుందాం, మ్యూచువల్ రిలేషన్షిప్ అయింది. ద పర్సన్ మై బి 25, 40 or 50 ఆల్సో, డజంట్ మ్యాటర్. ఒకవేళ అయినా సరే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రేప్ అండ్ ఇందులో స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఉంటుంది, 20 years కంపల్సరీ పనిష్మెంట్ ఉంటుంది. ప్లస్ ఇందులో క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఉండదు. ఇందులో క్రాస్ ఎగ్జామినేషన్ చెయ్యాలి అంటే ఏమైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ రాసి జడ్జి గారికి ఇవ్వాలి.
ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటారు. కోర్ట్ హాల్ అంతా కూడా క్లోజ్ చేసేస్తారు, మొత్తం అన్ని విండోస్ డోర్స్ అన్ని. ఓన్లీ ఫీమేల్ జడ్జెస్ ఉంటారు, విమెన్ జడ్జెస్ ఉంటారు, విమెన్ లాయర్స్ ఆర్ అలౌడ్. ఆ తర్వాత ఎవరైనా క్వశ్చన్స్ ఏమైనా అడగాలన్నా కూడా పాపని బిలో 18 మైనర్ని జడ్జి గారే అడుగుతారు. లాయర్ కెనాట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. ఆమెకి నచ్చినవే ఆమెను కంఫర్ట్ చేసి, పాప ఏమైంది తల్లి, నీకు ఏం ప్రాబ్లం వచ్చింది, కోల్డ్ డ్రింక్ దాకా చెప్పమ్మా, అంకుల్ నిజంగా ఏమైనా చేశాడా, అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆయన నాశనం అయిపోతారు, చెప్పమ్మా సరిగ్గా నిజమా అంటే. ఆ పిల్ల ఏడ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏడ్చింది అలా అనుకోండి, ఎవరికైతే ట్రామా ఉంటుందో వాళ్ళకి న్యాచురల్ గానే ప్రాబ్లమ్స్ ఉంటాయి, దే విల్ చెప్పలేరు కదా ఉమెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏడ్చింది అంటే చాలు, దట్స్ సఫిషియంట్ ఫర్ ద జడ్జ్. సార్ ఇన్ కేస్ ఆ అమ్మాయి నేను ఆ అబ్బాయితో ఇష్టపూర్వకంగానే ఉన్నాను అని జడ్జ్ ముందు చెప్తే, అలాంటి కేసులో కూడా అబ్బాయికి శిక్ష తగ్గే అవకాశం లేదా? ఏమీ లేదు. బిలో 18 మైనర్ అయితే అసలు ఇంపాసిబుల్. మీరు అందులో క్వాషింగ్ అంటారు, ఏదైనా ఫాల్స్ కేసు పెట్టారని చెప్పి హైకోర్టులో క్వాషింగ్ వేస్తారు, అవి కూడా డిస్మిస్ అయిపోతాయి, సుప్రీంకోర్టు పైన డిస్మిస్ అయిపోతాయి. అవి చాలా రేర్ కేసెస్. ఇప్పుడు అలాంటి కేసెస్ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు చిన్నప్పుడే బిలో 18 పిల్లలు ఇద్దరు లవ్ చేసుకున్నారు, తర్వాత అతను ఇంప్లికేట్ అయిపోయాడు, అబ్బాయి వెళ్ళిపోయాడు అనుకుందాం మన జైలుకి. ఆఫ్టర్ 2 or 3 years అక్కడ ఉన్న తర్వాత వీళ్ళు కాంప్రమైజ్ అయినారు, పెళ్లి చేసుకున్నారు, బయటికి ఏదో పరోల్ అంటారు, బెయిల్ దొరకదు కానీ పరోల్ మీద వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ పెటిషన్ పెట్టుకోవాలి సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో కానీ, ఫస్ట్ హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు, ఇట్లా మేము ఇట్లా కాంప్రమైజ్ అయినాం చేయండి అంటే. వెరీ రేర్ కేసెస్, ఎక్కడో 1000లో ఒక ఛాన్స్, సరే మేము మ్యారేజ్ చేసుకున్నాము. నా కళ్ళ ముందు అలాంటి చాలా కేసెస్ చూసాము, అట్లా హైకోర్టులో కూడా డిస్మిస్ అయిపోయినాయి, కాంప్రమైజ్ అయినా సరే చేయరు. దాంట్లో ఏం చేస్తారంటే ఇంకా వీళ్ళు హోస్టైల్ అయిపోతారు, అంటే మాకు అలాంటిది ఏం జరగలేదని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ మైనర్ పోయి అప్పుడు కానీ వాళ్ళు అక్విటల్ అవ్వరు, అంత కష్టం అక్విటల్ అవ్వాలి అందులో. అలా కూడా జడ్జెస్ ఇవ్వట్లేదు ఇవాళ రేపు అక్విటల్ కూడా, హోస్టైల్ అయినా సరే చాలా జడ్జ్మెంట్స్ చూసాం. సో పోక్సోలో స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, చాలా స్ట్రింజెంట్ యాక్ట్ అది. ఓకే డన్ రైట్ సార్. నెక్స్ట్ మనం పిఎంఎల్ఏ యాక్ట్ గురించి కూడా వింటున్నాం. అసలు ఈ పిఎంఎల్ఏ యాక్ట్ అంటే ఏంటి సార్? దీన్ని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటారు మేడం. ఇప్పుడు ఏంటంటే చాలా మంది బ్లాక్ మనీని వైట్ మనీలో కన్వర్ట్ చేస్తున్నారు, ఇల్లీగల్గా వేరియస్ క్రైమ్స్ కమిట్ చేసి షెడ్యూల్డ్ అఫెన్సెస్ అని కొన్ని అఫెన్సెస్ ఉంటాయి, చీటింగ్, ఎక్స్టార్షన్, కిడ్నాపింగ్, మర్డర్ ఫర్ గెయిన్, ఇలాంటి అఫెన్సెస్ కమిట్ చేసి చాలా డబ్బులు సంపాదించేశారు. తర్వాత వాళ్ళు వైట్ కాలర్ పీపుల్ లాగా మార్కెట్లో లైక్ దే విల్ ఎస్టాబ్లిష్ అ స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, హాస్పిటల్ అలాంటివి పెట్టి చాలా పొలిటీషియన్ అయిపోతారు, అలా మంచి వాళ్ళలాగా మినిస్టర్స్ కూడా అయిపోతారు, చాలా ఇప్పుడు అంతా సీఎంసే ఉన్నారు, చలామణి అవుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం కోసం తీసుకొచ్చిన స్ట్రింజెంట్ యాక్ట్. దీంట్లో ప్రాసెస్ ఏమవుతుందంటే, ఫస్ట్ గా ఒక ప్రెడికేట్ అఫెన్స్ అంటారు, ఒక ఎఫ్ఐఆర్ బుక్ అవ్వాలి. ఇప్పుడు నేను మీకు చెప్పిన షెడ్యూల్డ్ అఫెన్సెస్ ద్వారా ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఒక ప్రీమియర్ ఏజెన్సీ, సిబిఐ లాంటిది, వీళ్ళకి 95% కన్విక్షన్ రేట్ ఉంది. వీళ్ళు ఒకసారి కేసు కానీ ఫైల్ చేస్తే 95% ఇంకా కన్విక్ట్ అవుతాడు పర్సన్, గ్యారంటీ. ఇందులో బయటపడడం అనేది అంత ఇంపాసిబుల్, పాక్సో లాగానే ఆల్మోస్ట్. సో వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఈసీఐఆర్ అని ఒకటి బుక్ చేస్తారు, అంటే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, అంటే అది ఎఫ్ఐఆర్ లాంటిది, అంటే సూపర్ ఎఫ్ఐఆర్ అనుకోండి. అది ఆ సూపర్ ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. అది బుక్ అయిందంటే ఇంకా కవిత వాళ్ళని పిలిచినట్టు పిలుస్తూనే ఉంటారు, గంటలు గంటలు 10 hours 8 hours వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తూనే ఉంటారు, చాలా ఇన్ డెప్త్ అండ్ ప్రొఫెషనల్ ఇంట్రాగేషన్ ఉంటుంది. సిబిఐ ఈజ్ ద ప్రీమియర్ ఏజెన్సీ ఇన్ ద కంట్రీ, దానికన్నా టఫ్ ఇంట్రాగేషన్ ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో. సో అంత ఇంట్రాగేట్ చేస్తారు, మొత్తం సీజ్ చేసేస్తారు. వీడు లైఫ్లో సంపాదించి ఎంతమంది బేనామీల పేర్లు పెట్టుకున్నా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు, రిలేటివ్స్ దగ్గర ఎవరిని స్పేర్ చేయరు. Everything will be seized and later on confiscated by the government of India. A government of India కి వెళ్ళిపోతాయి అవన్నీ కూడా, ఒక వన్స్ ప్రూవ్ అయినాయి అంటే ఇవన్నీ అఫెన్సెస్. సో అలా నెక్స్ట్ లెవెల్లో ఈసీఆర్ బుక్ అవుతుంది. ఆ తర్వాత బెయిల్ రావడం అనేది కూడా నెక్స్ట్ ఇంపాసిబుల్. ఇందులో బెయిల్ రాదు, ఎందుకంటే మీరు చూసారు కదా 1 year 2 years పట్టింది, అందరికి కూడా 6 months మినిమం పట్టింది ఎవరికైనా కూడా. సో చాలా రేర్ సర్కమ్స్టాన్సెస్ లో బెయిల్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ చీఫ్ మినిస్టర్స్, పబ్లిక్ లైఫ్ లో వాళ్ళకి డే టు డే యాక్టివిటీస్ ఉంటాయి, అందుకని అంటే ప్రజాసేవ కదా, అందుకని వాళ్ళకి ఆ గ్రౌండ్ మీద కన్సిడర్ చేసి ఇవ్వడం జరిగింది. నేను చూసిన వాళ్ళు చాలా మంది కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ బుక్ అయిన వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా ఇప్పటి వరకు బెయిల్స్ రావట్లేదు, హైకోర్టులో కూడా. సార్ కానీ జనాల్లో ఏం డౌట్ ఉంటుందంటే, మేము కామన్ మ్యాన్ ఒక 10 లక్షలు ఇలాంటి మనీ లాండరింగ్ చేస్తే కానీ అన్ని కేసులు బాగానే అప్లై చేస్తారు, ఇలా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కోట్లు టర్న్ ఓవర్స్ చేసే వాళ్ళకి మటుకు ఎలాంటి కేసులు ఉండవు, ఎలాంటి లీగల్ యాక్టివిటీస్ ఉండవు అని నమ్ముతారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు?
అలా అని ఏం లేదండి, ఎందుకంటే దాన్ని ఏమంటారు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఎవరు చూడట్లే అనుకుంటుంది అలా. సో ఇప్పుడు అందరూ డిజిటైజేషన్ అయిపోయింది అక్రాస్ ద కంట్రీ. మనము దాన్ని ఏమంటారు, టీ తాగినా కూడా బయట వెండర్ దగ్గర మనం గూగుల్ పే చేస్తాము, ఎక్కడికి పోయినా ఏం చేసినా కూడా. ఈవెన్ ఎవరైతే ఈ స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో, పానీపూరి వాడైనా, వీళ్ళందరూ కూడా దే ఆర్ బయింగ్ లాట్ ఆఫ్ ఫ్లాట్స్. మీకు తెలుసో తెలియదు, ఈచ్ పర్సన్ దగ్గర ఒక చిన్న బండి ఉంటుంది కానీ వాళ్ళ 2 ఫ్లాట్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ఆల్సో మనీ లాండరింగ్, నథింగ్ బట్. ఎందుకంటే వాళ్ళు ట్యాక్సెస్ ఏం పే చేయరు, దే విల్ ఎవరు చూడట్లేదు, పట్టించుకోవట్లేదు కాబట్టి చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తే లేటెస్ట్ న్యూస్ ని బట్టి ఫ్రమ్ నౌ ఆన్ ఆల్రెడీ చాలా టైట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఒక టార్గెట్ పెట్టుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఎవరైతే అబౌవ్ 100 crores 50 crores అబౌవ్ మనీ లాండర్ చేస్తున్నారో ఫస్ట్ వాళ్ళని క్యాచ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 1 crore అబౌవ్ వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ 1 crore. ఇంకా ఫ్యూచర్ లోకి వెళ్తే ఇంకొక 4-5 years డౌన్ ద లైన్ 10 lakhs కూడా ఎవరైనా మనీ లాండర్ చేశారంటే వాళ్ళని కూడా పట్టుకుంటారు. సో అలా ఆ డే కూడా వస్తుంది. ఎవరి దగ్గర అయితే ఐటీ రిటర్న్స్ లేవో, ఎవరైతే క్రైమ్ చేసి మనీ సంపాదిస్తున్నారో వాళ్ళు భయపడాలి. సార్ ఇప్పుడు నేనున్నాను, ఒక 1000 కోట్లు నా దగ్గరే డబ్బులు ఉన్నాయి అనుకోండి, కానీ నేను నా దగ్గర పెట్టుకోకుండా బినామీస్ ని పెట్టుకుంటున్నారు. అవును. సో అలాంటి టైంలో అసలు పర్సన్ కి శిక్ష ఎలా పడుతుంది అంటారు మరి? అసలు పర్సన్ బేనామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ అని ఒకటి ఉంది, దీని వల్లనే వాళ్ళు కూడా ప్రాసిక్యూట్ అవుతారు, ఇతను మెయిన్ పర్సన్ కూడా ప్రాసిక్యూట్ అవుతారు. ఇద్దరు కూడా దే విల్ బి బిహైండ్ బార్స్ వితౌట్ బెయిల్. ఎందుకంటే ఇందులో ట్విన్ కండిషన్స్ అంటారు బెయిల్ రావాలంటే. ట్విన్ కండిషన్స్ ఏంటంటే, ఒకటేమో జడ్జి గారు ఏమని నమ్మాలంటే అసలు తను క్రైమే చేయలేదని నమ్మాలి. అది నెక్స్ట్ ఇంపాసిబుల్, ఎందుకంటే ప్రైమా ఫేసి ఉంటది, అన్ని కూడా సీజ్ అయి ఉంటాయి, అన్ని సీజర్స్ చూపిస్తారు వాళ్ళు. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా ఉంటుంది, ఎగ్జిస్టింగ్ ఎఫ్ఐఆర్. సో చీటింగ్ కానీ ఎక్స్టార్షన్ చేసి కానీ సంపాదించాడు అవన్నీ అని. సో జడ్జి గారు కూడా నమ్మరు. సెకండ్ ఏంటంటే, ఇతనికి బెయిల్ ఇస్తే ఇతను పారిపోకూడదని నమ్మాలి జడ్జి. ఎందుకు నమ్ముతాడు? వీడు ఎవరో జడ్జి గారికి తెలియదు. ఇతనికి బెయిల్ ఇస్తే డెఫినెట్ గా పారిపోతాడు. ఆల్రెడీ చాలా మంది పారిపోయారు కదా. దానికోసం ఫ్యూజిటివ్ అఫెండర్స్ యాక్ట్ అని కూడా ఒకటి ఉంది. ఎవరైతే ఇలాంటి ఫైనాన్షియల్ క్రైమ్స్ చేసి పారిపోతారో వాళ్ళకు ఇంకొక సెపరేట్ యాక్ట్ కూడా ఉంది. ఓకే. కానీ మన తెలుగు స్టేట్స్లో చూసుకుంటే సార్, చాలా మంది పొలిటీషియన్స్ ఇలా మనీ లాండరింగ్ చేసి ఇంకా శిక్ష పడని వాళ్ళు ఉన్నారు. చూడండి మేడం, మీరు అన్నది కరెక్ట్ క్వశ్చన్, ఐ అప్రిషియేట్. ఎందుకంటే చాలా మంది ఉన్నారు కానీ ఎవరు కూడా పీస్ఫుల్ గా నిద్ర పట్టట్లేదు ఎవరికి కూడా. అందరూ కూడా భయంతోటే ఉన్నారు. ఇప్పుడు అంతెందుకు, ఒక జడ్జి గారి దగ్గర ఎంతో కొన్ని 100 కోట్ల డబ్బులు దొరికినాయి, మీరు చూసే ఉంటారు. సో ఇప్పుడు అలా ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ ఏదో ఒక రోజు బయటపడతాయి ఎక్కడైనా కూడా. సో సమ్ డే ఇప్పుడు ఆయనకు పీస్ ఆఫ్ మైండ్ పోయింది, జాబ్ పోతుంది, అన్ని పోయినాయి, ఏం లాభం చెప్పండి? మైట్ బి గుడ్ ఆర్ నాట్, బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఒపీనియన్. సో అట్లా. రైట్. ఎస్ సార్. ఇంకొకటి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అని ఒకటి ఉంది, అసలు అదేంటి సార్? ఇవి టెర్రరిస్ట్ రిలేటెడ్ యాక్ట్స్ మేడం. ఇది వరకు టాడా అని, పోటా అని కొన్ని యాక్ట్స్ ఉండేవి. అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఎక్సలెంట్ యాక్ట్స్ తీసుకొచ్చారు ఆయన, చాలా విజనరీ లీడర్ బీజేపీ గవర్నమెంట్ లో. సో ఇప్పుడు ఈ చెప్పిన యాక్ట్స్ అన్ని కూడా ఆయన పెట్టినవే. సో ఎవరైతే ఈ టెర్రరిస్ట్ ఉన్నారో, మన దేశానికి అగెయిన్స్ట్ క్రైమ్స్ చేస్తున్నారో, వాళ్ళ మీద స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఉండాలని టాడా పోటా తేవడం జరిగింది. అందులో సంజయ్ దత్ కూడా ఇరుక్కున్నాడు. ఆయన కూడా 4-5 years శిక్ష పడింది, అనుభవించి బయటకు వచ్చాడు. అదొక ఆస్పెక్ట్. తర్వాత ఏం చేశారంటే, ఈ 2 రిపీల్ చేసేసారు. సుప్రీంకోర్టు అన్నది చాలా ప్రతి ఒక్కరిని పోటా టాడాలో పెట్టుకున్నారంటే ఇలానే ఇంకా అసలు బెయిల్ దొరకదు, డైరెక్ట్ శిక్ష పడుతుంది, ఫాస్ట్ ట్రాక్ కోర్టులోకి వెళ్ళిపోతాడు. ఎన్ఐఏ కోర్ట్స్ అన్ని డెసిగ్నేటెడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఎన్ఐఏ అనేది ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, సిబిఐ లాగా, ఈడీ లాగా. అది ఇంకా డేంజరస్ ఇంట్రోగేషన్ ఉంటుంది అక్కడ. 24/7 త్రూ అవుట్ ద ఇయర్ నడుస్తూనే ఉంటుంది ఇంట్రోగేషన్ వాళ్ళ దగ్గర. అట్లా ఉంటుంది వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళ ప్రాసెస్ అంతా కూడా. సో వాళ్ళు ప్రాసిక్యూట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఈ యూఏపీఏ అనేది ఒక యాక్ట్ ఆల్రెడీ ఉంది, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అని, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని. దాన్నే ఇంకా కొంచెం టీత్ ఇచ్చారు, దాన్ని కొంచెం అమెండ్మెంట్స్ చేసి స్ట్రాంగ్ చేసేసి పోటా టాడా రిపీల్ చేశారు, అంటే తీసేశారు. సో ఇప్పుడు ఈ ఎన్ఎస్ఏ యాక్ట్ లో ఏమైందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మీకు అమృత్ పాల్ సింగ్ అని ఒక ఖలిస్తానీ టెర్రరిస్ట్ ఉన్నాడు. ఖలిస్తాన్ అంటే మాకు ఒక సెపరేట్ కంట్రీ కావాలని పంజాబ్ ఎప్పటి నుంచో ఫైట్ చేస్తుంది, కొన్ని 60-70 years నుంచి. ఎట్లయితే పాకిస్తాన్ ఫైట్ చేసి తీసుకుందో అలా మాకు కంట్రీ కావాలి అని, సెపరేట్ కంట్రీ దే వాంట్. కానీ దట్ ఈస్ అగేన్స్ట్ ద పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్వేస్ త్రూ అవుట్. సో డెఫినెట్లీ దే ఆర్ డిక్లేర్డ్ as టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్. సో వాళ్ళు ఇప్పుడు కెనడాకి, యూకేకి, యూఎస్కి వెళ్ళి సెటిల్ అయిపోయారు. దే ఆర్ ఆల్ బిగ్ షాట్స్. చాలా ఫండ్స్ అక్కడ నుంచి ఇండియాని డీస్టెబిలైజ్ చేయడానికి ఇండియాకి పంపించి, అమృత్ పాల్ సింగ్ అన్న అతను
కొన్ని lakhs ఆఫ్ పీపుల్ తోటి పంజాబ్ లో ప్రొటెస్ట్ చేసి గన్స్ తోటి ఓపెన్ గా తిరిగి మాకు ఇది కావాలి అని చాలా గోలగోలు చేశాడు. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండింది ఆ టైంలో. అయితే ఆ తర్వాత అమిత్ షా గారు కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడానికి NSA ఇన్వోక్ చేస్తే ఆయన తీసుకుపోయి ఎక్కడో అస్సాం డిబ్రూగఢ్ జైల్లో పడేశారు. ఇప్పుడు నో బెయిల్, నో పెరోల్, నో ఏముండదు. అలానే ఒక మోర్ దాన్ 2 years నుంచి అక్కడే ఉన్నాడు ఆయన. ఈ యాక్ట్ లో అసలు బెయిల్ అనేది ఉండదు. NSA కానీ UAPA కానీ ఇంపాసిబుల్ బెయిల్ దొరకడం అనేది. ఇందులో ఒకసారి ఇన్వోక్ అయినాయి అంటే, స్ట్రాంగ్ సెక్షన్స్ ఇన్వోక్ అయినాయి అంటే మినిమం 1 year 2 years డిటెన్షన్ అవుతారు. తర్వాత వాళ్ళని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతారు. ఓకే సార్, ఇప్పుడు మనకి మన లా ఎలా ఉంటుందంటే 100 మంది క్రిమినల్స్ బయటికి పోయినా పర్లేదు, ఒక్కళ్ళు మట్టికి తప్పు చేయని వాళ్ళకి ఏం కాకూడదు అని అనుకుంటారు. కానీ ఇలాంటివి వాటిల్లో ఇన్ కేస్ బై మిస్టేక్ వాళ్ళు ఇరుక్కుంటే ఎవరైనా అమాయకుడు, అసలు ఎలాంటి ఎంక్వైరీ చేస్తారు ఇలాంటి యాక్ట్స్లో? మేడం, ఎంక్వైరీ అనేది మీరు అడిగింది కరెక్టే. ఎందుకంటే పోలీస్కి, CBIకి, NIAకి చాలా పవర్స్ ఉంటాయి. దేర్ ఇస్ నో ఫైర్ నో స్మోక్ అన్న పాలసీ కూడా ఉంటుంది. అసలు ఫైర్ లేని స్మోక్ రాదు. సో వాళ్ళ తప్పు అస్సలు లేకుండా అనేది ఉండదు, కొంచెమన్నా ఉంటుంది. చాలా అంటే ఎలా అంటే, ఇప్పుడు నా ఇంటికి ఒక అబ్బాయి వస్తాడు, నా ఫ్రెండ్, పాత ఫ్రెండ్, టెర్రరిస్ట్ అయిపోయాడు అనుకుందాం. వచ్చాడు, అన్న నేను ఇవాళ నైట్ పడుకుంటాను, మార్నింగ్ వెళ్ళిపోతాను, నాకు ఫ్లైట్ ఉంది అంటాడు. సరే పడుకో అంటాం, వస్తాడు, ఉంటాడు, వెళ్ళిపోతాడు. రేపు పొద్దున అక్కడ తను దొరికాడు వెపన్స్ తోటో సంథింగ్. ఇప్పుడు డెఫినెట్ గా నేను కూడా ఇరుక్కున్నట్టే కదా. నన్ను తీసుకుని నాకు సంబంధం లేదా తను ఏం చేశాడో నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు 10-15 years పడుతుంది. అన్ఫార్చునేట్లీ దిస్ ఇస్ వాట్ ఈస్ ద సిస్టమ్. సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి నాకు ఇంకో డౌట్ ఉంది. ఇప్పుడు మన ఆధార్ కార్డు, పాన్ కార్డ్స్ ఎక్కడ పడితే అక్కడ ఇస్తున్నాం. సో అవి ఎక్కడైనా యూజ్ చేస్తే, ఎవరైనా మిస్యూజ్ చేస్తే మరి ఎలాంటప్పుడు ఎలా అంటారు? డెఫినెట్ గా అందులో మిస్యూజ్ అయినా కూడా ఫైనాన్షియల్ క్రైమ్స్ చాలా కేసెస్ వచ్చినాయి నా దగ్గరికి ఇలాంటివి. వాళ్ళు మీకు మీ ఆధార్, పాన్ కార్డ్ మాకు ఇస్తే, చాలా మంది గర్ల్స్ కూడా వచ్చారు, యంగ్ గర్ల్స్ మీలాగా, మీకు 25,000 50,000 per month ఇస్తామండి అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది, హాస్టల్లో ఉండే పిల్లలు. సరే సార్ మాకు ఇచ్చేస్తారు అనుకొని వాళ్ళు ఇచ్చేసారు. వాళ్ళ మీద 1 crore 50 lakhs 20 lakhs అలా పర్సనల్ లోన్స్ చాలా తీసేసుకుని, క్రెడిట్ కార్డ్స్ అన్ని తీసుకొని మిస్యూజ్ చేసేసి పారిపోయారు. ఇప్పుడు వాళ్ళు కేసు బుక్ చేస్తే కొంతమంది కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి, కొంతమందికి అవ్వట్లేదు. అయినా కూడా పోలీసులు కూడా రికవరీస్ అంటారు, ఆ రికవరీస్ చెయ్యరు. చేసినా కూడా అవి కోర్టు నుంచి రావాలంటే మళ్ళీ అడ్వకేట్ ఫీజులు లక్షల్లో ఉన్నాయి. అది బయటికి మీ 10 lakhs మీరు తెచ్చుకోవాలంటే మీరు 5 లక్షలు ఖర్చు పెట్టాలి. పోగొట్టుకోవడం చాలా ఈజీ, తెచ్చుకోవడం చాలా నెక్స్ట్ టు ఇంపాసిబుల్. మామూలుగా మనం బ్లండర్స్ చేస్తాం, కొన్ని మెసేజెస్ ని, కొన్ని లింక్స్ ని మనం ఓపెన్ చేసి. ఇప్పుడు కాల్ రిసీవ్ చేసుకున్న డబ్బులు వెళ్ళిపోతున్నాయి, అలాంటి పరిస్థితులు వచ్చినాయి. రైట్ సార్, ఇప్పుడు కాఫీ పోసా యాక్ట్ అంటే ఏంటి సార్? ఇది ఏంటంటే, ఇది కాఫీ పోసా ఇట్స్ లైక్ స్మగ్లింగ్ రిలేటెడ్ యాక్ట్ అండి. ఇది ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ రిలేటెడ్. ఇందులో మీకు యాక్ట్రెస్ రన్యా రావు అని వినే ఉంటారు. ఆమె అరెస్ట్ అయ్యారు. షీ ఈజ్ రిలేటివ్ టు సమ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ ఆఫీసర్ కి, ఆమె రిలేటివ్ కూడా. ఈమె అరెస్ట్ అయినందుకు ఆయనకు కూడా ప్రాబ్లం అయింది. సో ఈమె సమ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్మగ్లింగ్ చేసింది, ఎక్కడో ఒక దాంట్లో దొరికిపోయింది ఫైనల్ గా. సో నౌ షీ ఈజ్ లాడ్జ్డ్ ఇన్ కర్ణాటక పరప్పన అగ్రహార జైల్ అంటారు, బెంగళూరులో. అక్కడ ఉన్నారు ఆమె. 1 year ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 year అవుతుంది ఇది యాక్ట్ ఇన్వోక్ చేసి. ఇప్పటిదాకా బెయిల్ రాలేదు ఆమెకి. బెయిల్ లేదు, నో బెయిల్ ఫర్ 1 year. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్. ట్రయల్ అయ్యి మీరు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకుని బయటకు వచ్చేదాకా కూడా కష్టమే. లేకపోతే సుప్రీం కోర్టుకి వెళ్ళి చాలా కన్విన్స్ చేసి రిక్వెస్ట్ చేసుకుని ఏదైనా ఎక్స్ట్రాడినరీ గ్రౌండ్స్ మేక్అవుట్ చేస్తే అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఈ యాక్ట్స్ అన్ని, కానీ కామన్ మ్యాన్కి ఏం ఉద్దేశం ఉంటుందా, ఇవన్నీ డబ్బులు లేని వాళ్ళకి ఈ యాక్ట్స్ అన్ని, డబ్బులు ఉన్నోడికి ఈ యాక్ట్స్ అన్ని ఉండవు అనే ఫీలింగ్ లో ఉంటారు. లేదు మేడం, అందరికీ అప్లికబుల్ అవుతాయి. కాకపోతే ఏంటంటే మనమే చేస్తాం. ఇప్పుడు మీకు చెప్పినట్టు మన ఫ్రెండే టెర్రరిస్ట్ అనుకోండి, మనకు తెలియదు, మనం ఎంతో కాలం నుంచి మూవ్ అవుతున్నాం. సో అలాంటి ఇష్యూస్, లేదా ఒక మర్డర్ చేసి వచ్చాడు, అలా ఎంతమంది ఇరుక్కోలేదు. లాస్ట్ టైం ఒక మర్డర్ ఎక్కడో మన ఎల్బీ నగర్ సైడ్ ఏటో జరిగింది. ఒక సమ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ రిలేటెడ్, వాళ్ళు అబ్బాయి మర్డర్ చేశాడు, ఇంటికి వచ్చి పడుకున్నాడు సంథింగ్. మళ్ళీ వాళ్ళ ఆ గర్ల్ ఫ్రెండ్ తోటి వెళ్ళి బిర్యానీ తిన్నారు, ఆ సైట్ చూపించి వచ్చాడు, అన్ని చేశాడు. ఇప్పుడు అందరు జైలుకి పోయినారు. సో దిట్స్ లెసన్ హ్యాస్ టు బి లెర్న్డ్. యూ కెనాట్ ట్రస్ట్ ఎనీబడి ఇన్ ద వరల్డ్. మనం ట్రస్ట్ చేసాం, చాలా మంచి ఫ్రెండ్ అది ఇది అనుకుంటాం, కానీ మనం ఇట్లా మనం ఇరుక్కుపోతాం, విల్ గెట్ ఇంప్లికేటెడ్. సో ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఓకే సార్, ఈ పీడీ యాక్ట్ అంటే ఏంటి సార్? ఇది మన దగ్గర ఎక్కువ యూజ్ అవుతుందండి, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. ఇందులో ఏమవుతుంది అంటే, ఇది కూడా చాలా ఏజ్ ఓల్డ్ యాక్ట్. సో డ్రికోనియన్ యాక్ట్ అని సుప్రీంకోర్టు కూడా అన్నది. అంటే చాలా స్ట్రింజెంట్ యాక్ట్, తీసేయండి అని చెప్తుంది సుప్రీంకోర్టు కూడా. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ల్యాండ్ గ్రాబర్స్ ఉంటారు,
ఒక ల్యాండ్ గ్రాబ్ చేస్తారు. ల్యాండ్ గ్రాబ్ చేస్తే అది ఎంతో 100 కోట్లు, ఇప్పుడు ఎకరమే 100 కోట్లు, సిటీలో 50 కోట్లు, జూబ్లీ హిల్స్ మీరు ఉన్నది ఇప్పుడు 300 crores 400 crores ల్యాండ్ ఇక్కడ పర్ ఏకర్. సో అలాంటిది గ్రాబ్ చేస్తారు. చేస్తే ఏం శిక్ష పడుతుందండి? ఓన్లీ ట్రెస్ పాస్ ఏదో బుక్ చేస్తారు. జస్ట్ అక్కడ కోర్టుకు పోయిన తర్వాత అవును నేను చేశాను అని ఒప్పుకుంటే 500 rupees ఫైన్ వేసి అదే రోజు కేసు కొట్టేస్తారు, పంపించేస్తారు. పెద్ద పనిష్మెంట్ లేదు. సో ఇలా ల్యాండ్ గ్రాబర్స్ రెగ్యులర్గా హ్యాబిచువల్ అఫెండర్స్ రెగ్యులర్గా చేస్తున్నారని చెప్పి మన హైదరాబాద్ పోలీస్ ఏం చేస్తుందంటే, పర్టికులర్గా సైబరాబాద్ పోలీస్ ఈ పీడీ యాక్ట్ ఇన్వోక్ చేస్తోంది. ఇది ఇన్వోక్ చేస్తే అన్న భయంతో జైల్లో ఉంటారు వితౌట్ బెయిల్ అని. ఇది ఇన్వోక్ చేసి ఒక 1 year జైల్లో పెడుతుంది, తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తుంటూ పోతాడు. ఓకే, అట్లా ఇప్పుడు ల్యాండ్ గ్రాబ్ చేస్తారు, మళ్ళీ అది ఎవరైతే ఒరిజినల్ ల్యాండ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి ఇప్పిస్తారా, లేకపోతే వీళ్ళ దగ్గర ఉంటుందా? చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ మినేస్ ఇన్ అవర్ సిటీ. ఎందుకంటే దీని ల్యాండ్ కాస్ట్ చాలా పెరిగిపోయినాయి. గవర్నమెంట్ ల్యాండ్సే చాలా గ్రాబ్ చేశారు, ప్రైవేట్ ల్యాండ్స్ ఒకరు గ్రాబ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది అమెరికాలో ఉన్న వాళ్ళు ఇక్కడ ల్యాండ్స్ ఎప్పుడో కొనుక్కున్నారు పెరుగుతాయని. ఇప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు నిన్న కూడా నాకు ఒక క్లయింట్ వచ్చాడు మెదక్లో, చాలా పెద్ద ప్రాపర్టీ. ఆయనకు కూడా ఏంటంటే ఆయన ఇక్కడ మన షామీర్పేట దగ్గర ఉంటారు సార్, కానీ మెదక్లో ల్యాండ్ కొన్నాడు. ఇక్కడ బయట అవుట్ సైడర్ ల్యాండ్ కొన్నాడు అని చెప్పి అక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్, సమ్ బీఆర్ఎస్ పొలిటీషియన్ వీళ్ళందరూ కలిసి అక్కడ గ్రాబ్ చేసి కూర్చున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్. మీరు అక్కడికి వస్తే మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తాం, లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటాం, అలాంటి ప్లెంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ల్యాండ్ ఇస్ ఇన్ crores of rupees. అందుకని చాలా క్రైమ్ రేట్ పెరిగిపోయింది. కాబట్టి పీడీ యాక్ట్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రెగ్యులర్ క్రైమ్స్ చేస్తుంటారో వాళ్ళని బెయిల్ తీసుకొని వచ్చేస్తాడు కదా, ఇప్పుడు క్రైమ్ చేస్తాడు, కేసు బుక్ అవుతుంది, బెయిల్కి వెళ్తాడు, ఇట్లా జైలు పోతాడు, అత్తారింటికి వెళ్ళినట్టు వెంటనే బెయిల్ తీసుకొని వచ్చేస్తాడు. అలా రాకూడదనే ఈ పీడీ యాక్ట్ పెట్టారు. అయినా 1 year సార్ ఎక్స్టెండ్ అవుతుంది, మళ్ళీ ఇంకో 1 year ఎక్స్టెండ్ అవుతుంది. బిహేవియర్ మారకపోతే అవుతూనే ఉంటుంది, కన్విక్ట్ అయిపోతాడు. కానీ వీడికి ల్యాండ్ అయితే ఉంటుందిగా? ల్యాండ్ ఉండదు. కొంచెం టైం అయిన తర్వాత ల్యాండ్ తెచ్చుకోవాలంటే ఇప్పుడు అదే వచ్చింది ప్రాబ్లం. చాలా మంది ఏంటంటే crores worth ల్యాండ్ ఉంటుంది, అది తెచ్చుకోవాలంటే లక్షల కోట్ల రూపాయలు ఫీజులు కట్టాలి అడ్వకేట్లకి, అయితే రాదు. సో అందుకని చాలా మటుకు చాలా టైం పడుతుంది. అడ్వకేట్ అన్న కూడా ఒక రోజులో అయితే న్యాయం జరగదు మేడం. కోర్టులో ఎన్నో కోట్ల పెండింగ్ కేసెస్ ఉంటాయి. సో ఎవ్రీ కేస్ ఇస్ ఇంపార్టెంట్. మనకు టైం మన 10 years పెండింగ్ కేసు మనకు టైం దొరికేదే 1 minute or 2 minutes. కోర్టులో ఫైనల్ ఆర్గ్యుమెంట్ అంటే అంతగా మాక్సిమం 10 minutes వింటారు. సుప్రీం కోర్ట్ అంటే 1 minute కూడా వినదు. అంతలోనే మనం చెప్పగలగాలి. క్వశ్చన్ ఆఫ్ లా మీద అడ్జుడికేట్ అవుతుంది సుప్రీం కోర్టులో. అట్లా రైట్ సార్. ఈ యాంటీ హైజాకింగ్ యాక్ట్ అంటే ఏంటి సార్? ఇది కూడా ఒక చాలా స్ట్రింజెంట్ యాక్ట్ అండి. యాంటీ హైజాకింగ్ యాక్ట్ అంటే ఇప్పుడు ఎవరైతే హైజాకర్స్ మన ఫ్లైట్స్ని కానీ అవన్నీ టెర్రరిస్టులు ఇవి తీసుకొని పోయి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ర్యాన్సమ్ కోసం దే స్టార్ట్ డిమాండింగ్ బ్లాక్మెయిలింగ్ మనీ. సో అలా చేసి లేకపోతే మా వాళ్ళని రిలీజ్ చేయండి అని అలా ఆల్రెడీ కాందహార్ ఇన్సిడెంట్ అని జరిగినాయి మన దగ్గర. అందుకని ఈ యాక్ట్ తెచ్చారు. అసలు పనిష్మెంట్ అనేది ఎలా ఉంటుంది? ఇందులో లైఫ్ ఉందండి. ఎందుకంటే చాలా లైఫ్ ఉంది. ఎందుకంటే అది కూడా లైఫ్ దేనికి? ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఒక పర్సన్ ని బెదిరించామనుకోండి, డైర్ కాన్సిక్వెన్సెస్ అంటారు, మీ అంతు చూస్తాను ఎగ్జాంపుల్ అలా అన్నాం అనుకోండి, 506 పడుతుంది, దానికి సెక్షన్ పెడతారు, ఇన్వోక్ చేస్తారు, ఒక 6 months ఎంతో మనం పనిష్మెంట్. బెదిరించాం కదా ఒక మనిషిని, ఒక రౌడీజం చేసి ఎవరినైనా మనం బెదిరిస్తాం కదా, క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారు. లేకపోతే నేను సర్వనాశనం చేసేస్తాను, ఏమైనా సరే, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఒక పర్సన్ ని మనం బెదిరిస్తే 506 సెక్షన్ బుక్ అవుతుంది, అరెస్ట్ కారు, నోటీస్ ఇచ్చి వదిలేస్తారు పోలీసులు. మనం కోర్టుకు పోయి సార్ మేము చేసాం, నెక్స్ట్ టైం చేయమంటే 500 ఫైన్ వేసి 2000 ఫైన్ వేసి పంపించేస్తారు. అదే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి బెదిరించారనుకోండి, ఒక ఫ్లైట్లో ఎవరినన్నా, ఈ ఒక పైలట్ని కానీ ఒక ఎయిర్ హోస్టెస్ని కానీ, ఇలా ఒక జితేందర్ కుమార్ మోలాను ఒక ఆయన ఉన్నాడు, ఈస్ అ వెరీ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్. మేబీ ఇన్సిడెంట్ బ్యాక్ 10-15 years అవుతున్నట్టు ఆల్మోస్ట్. సో ఆయన ఒక ఫ్లైట్ ఎక్కి అన్నాడు, నేను ఒక డీజీసీ ఆఫీసర్ అని చెప్పాడు ఎయిర్ హోస్టెస్. ఊరికే ఎందుకు చెప్పాడంటే కిక్ కోసం అన్నాడు. నేను మూవీ చూసారా కిక్ అని, నాకు కిక్ వస్తుంది అందుకని అబద్ధం చెప్పాను అన్నాడు తర్వాత ఇంట్రోగేషన్ లో. సో ఆమె అనుకున్నది, నీకు ఐడెంటిటీ కార్డ్ చూపెట్టండి సార్ అని. ఆయన దగ్గర లేదు. నన్నే ఐడెంటిటీ కార్డ్ అడుగుతావా, నా దగ్గర కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి, అవి అందరికి ఇంజెక్ట్ చేసి ఫ్లైట్ హైజాక్ చేస్తాను అన్నాడు. అంతే ఆయన అన్నది. సో సరదాగా అన్నాడు, సరదాగా కిక్ కోసం అన్నాడు, అంతే. ఆయన అరెస్ట్ అయినాడు. ఆయనకి 10-15 years దాకా బెయిల్ దొరకలేదు. ఆఫ్టర్ 10 years ఆయన లైఫ్ పడ్డది ఆయనకి. ఇప్పటికి కూడా హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ఆయనకి బెయిల్ లేదు. అండ్ ఆయన అంత హైలీ క్వాలిఫైడ్, ఆయనకు ఒక పాప ఉంది, ప్లస్ ఆయన ఫాదర్ కూడా చాలా హై ర్యాంకింగ్ ఆర్మీ ఆఫీసర్. అంత పొజిషన్ లో ఉన్న పర్సన్ అయినా సరే ఈ చిన్న మాట పోయి ఒక ఫ్లైట్ లో అన్నందుకు అంత ఇది పడ్డది. అదే బయట అయ్యి ఉంటే, అదే బస్ స్టేషన్ అయ్యి ఉంటే ఎవరు పట్టించుకోరు, 506 బుక్ అయ్యేది, పోయి ఫైన్ కట్టేసి 2000 వెళ్ళిపోయేవాడు.
ఓకే. సో ఎయిర్లైన్స్ అంటే ఏమవుతుంది అంటే ఎందుకు పెట్టారంటే అంత స్ట్రిక్ట్ యాక్ట్, ఇప్పుడు మనం ఒక ఫ్లైట్లోకి ఎక్కే వరకే మనకి రైట్స్ ఉంటాయి. ఎక్కే మనం ఒకసారి ఎయిర్పోర్ట్ ఎంటర్ అయ్యి ఆ బోర్డింగ్ పాస్ తీసుకుని లోపలికి వెళ్ళే వరకే. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత నేను బయటికి వెళ్ళిపోతాను అంటే వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. ఫ్లైట్ లోంచి మన ఇష్టం ఉండదు, ఇంకా వాళ్ళ ఇష్టం బట్టే వెళ్ళాలి. మనం దిగదాకా నోరు మూసుకుని కూర్చోవాలి ఎమర్జెన్సీ అయ్యేదాకా. మనం గొడవ పెట్టుకున్నా కూడా ఏం చేసినా కూడా ఇట్స్ ఎ వెరీ ప్రొటెక్టెడ్ అండ్ సెక్యూర్డ్ జోన్. మనం ఎప్పుడైనా ఎయిర్ హోస్టెస్ ని కానీ లేకపోతే పైలట్స్ ని కానీ అక్కడ ఉన్న స్టాఫ్ ని కానీ బెదిరించడం కానీ అలాంటివి ఏం చేసినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది, యాక్ట్ ఇన్వోక్ అవుతుంది. ఓకే. చాలా మంది సరదాగా కూడా ఫ్రెండ్స్ నా దగ్గర ఏమైనా బాంబు ఉందా చెక్ చేస్తున్నావు లేకపోతే అని అలా మాట్లాడిన వాళ్ళు కూడా చాలా మంది అరెస్ట్ అయినారు. ఓ మై గాడ్. yes. దే ఆర్ ఆన్ ట్రయల్. యా సార్, ఈ రిట్ పిటిషన్ అంటే ఏంటి సార్? ఇందులో టైప్స్ కూడా ఉంటాయని విన్నాను నేను. మేడం అవును మేడం, రిట్ పిటిషన్ అంటే ఏంటంటే మనకి రాజ్యాంగం కొన్ని హక్కులు ప్రొవైడ్ చేసింది, ఫండమెంటల్ రైట్స్. ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి, లీగల్ రైట్స్ అనేవి ఉన్నాయి, రకరకాల రైట్స్ ఉంటాయి మనకి. సో ఎప్పుడైనా ఈ రైట్స్ వైలేట్ అయితే మనము రిట్ పిటిషన్ అనేది వేయొచ్చు. ఎక్కువ యూజ్ అయ్యేది రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటారు. ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళు కానీ పబ్లిక్ అథారిటీస్ కానీ వాళ్ళ స్టాచ్యూటరీ ఫంక్షన్ని చెయ్యనప్పుడు మనం రిట్ ఆఫ్ మ్యాండమస్ వేసుకోవచ్చు. అలా అదే కాకుండా ఇందులో కూడా మళ్ళీ 2 types ఆఫ్ రిట్స్ ఉంటాయి. ఒకటేమో సర్వీస్ కేటగిరీ ఉంటుంది, ఆ తర్వాత నాన్ సర్వీస్ అంటారు. ఇప్పుడు సర్వీస్ అంటే రిలేటెడ్ టు జాబ్స్ అనుకోండి, నాన్ సర్వీస్ అంటే అదర్ దాన్ జాబ్స్ ఏదైనా కూడా. సో ఫస్ట్ రిట్ వచ్చి రిట్ ఆఫ్ మ్యాండమస్. ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది ఒకవేళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోయినా, ఛార్జ్ షీట్ వేయకపోయినా, అలాంటప్పుడు కూడా మనం ఫైల్ చేసుకోవచ్చు హైకోర్ట్స్లో. సో అండర్ ఆర్టికల్ 226 ఇన్ హైకోర్ట్స్. సో సెకండ్ వచ్చి మీకు రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అని ఉంది. ఎప్పుడైతే లోవర్ కోర్ట్ కానీ హైకోర్ట్ కానీ తప్పు చేస్తుంటే సుపీరియర్ కోర్ట్స్కి వెళ్ళి మనం ఆ తప్పు ఫర్దర్గా జరగకుండా ప్రొహిబిట్ చేస్తుంది అనమాట కోర్ట్. అదొక రిట్ ఉంది, ప్రొహిబిషన్ అని. ఆ తర్వాత రిట్ ఆఫ్ సర్షరీ అని ఒకటి ఉంది. అదేంటంటే ఇట్స్ మోర్ లైక్ అన్ అప్పీల్. ఒకవేళ ఆల్రెడీ తప్పు జరిగిపోయింది అంటే దాన్ని తీసుకొచ్చి సరిదిద్దుకోవడం కోసం హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ తీసుకొచ్చి దాన్ని కరెక్షన్ చేసుకుంటాం. ఫోర్త్ వచ్చి రిట్ ఆఫ్ హెబీస్ కార్పస్ అంటారు. ఇప్పుడు ఎవరైనా పర్సన్ మిస్సింగ్ అయినా, ఇల్లీగల్గా డిటైన్ అయినా, తెలియకుండా పోయినా, అది మనము ప్రొడ్యూస్ ద బాడీ అని దాని అర్థం. ప్రొడ్యూస్ ద మిస్సింగ్ పర్సన్స్ ఆర్ ఇల్లీగలీ డిటైన్ పోలీస్ కానీ ఈడీ కానీ తీసుకెళ్ళిపోయింది. సో మనము అది ఇల్లీగల్, మన దగ్గర గ్రౌండ్స్ ఉన్నాయి ఇల్లీగల్. మీరు అన్నారు ఎవరో చేసిన తప్పుకి బేనామీ సంథింగ్ ఎవరో ఒక రిలేటివ్ ని తీసుకుపోయారు అనుకోండి, మెయిన్ పర్సన్ ని కాకుండా, హెబీస్ కార్పస్ వేసుకోవచ్చు డెఫినెట్ గా. సో హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ విల్ ఇమీడియట్లీ సెట్ హిమ్ ఫ్రీ. సో అతను జైల్లో ఉన్న ఇమీడియట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చేస్తుంది. అంటే అట్లా హెబీస్ కార్పస్ అంటే ప్రొడ్యూస్ ద బాడీ బిఫోర్ దెమ్. కోర్ట్ విల్ డిసైడ్ వెదర్ ఈస్ లీగల్లీ డిటైన్డ్ ఆర్ ఇల్లీగల్లీ డిటైన్డ్. నెక్స్ట్ వచ్చి మీకు లాస్ట్ రిట్ వచ్చి రిట్ ఆఫ్ కో వారంటో అంటారు. ఎవరైనా ఇల్లీగల్ గా పబ్లిక్ ఆఫీస్ హోల్డ్ చేస్తున్నా, ఒక మేయర్ కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ, అలాంటప్పుడు కూడా వాళ్ళ అథారిటీని మనం క్వశ్చన్ చేయొచ్చు, అది క్వాష్ చేస్తుంది వాళ్ళ అథారిటీని. అలా ఈ 5 types ఆఫ్ రిట్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం ఈ రిట్స్ ఎక్కువ మనం యూజ్ చేసుకోవాల్సింది హైకోర్టులోనే అండర్ ఆర్టికల్ 226. ఒకవేళ రేర్ సర్కమ్స్టాన్సెస్లో మన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే మనం డైరెక్ట్ సుప్రీంకోర్టు వెళ్ళాలంటే కూడా వెళ్ళొచ్చు అండర్ ఆర్టికల్ 32. ఓకే. ఎస్ సార్, ఇప్పుడు ధర్మస్థల అనేది హాట్ టాపిక్ ఇప్పుడు వింటున్నాం మనం. అయితే ఈ కేసుకి రిలేటెడ్గా ఉంది కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నాను. అందులో ఒక అమ్మాయి నేమ్ చెప్పాను నేను. అమ్మాయి మిస్ అయిపోయినా కానీ 24 hours వరకు పోలీసులు కేసు అనేది తీసుకోకపోవడం వల్ల అమ్మాయి అప్పుడు ఎంక్వైరీ అనేది ఫాస్ట్గా అవ్వలేదు, అమ్మాయి చనిపోయింది. అయితే ఇప్పుడు ఏంటంటే డౌట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో కూడా ఎవరైనా అమ్మాయి మిస్ అయినప్పుడు 24 hours వరకు కేసు అనేది తీసుకోరు అసలు? తీసుకోవాలి. ఎందుకంటే ఇమీడియట్ గా ఇప్పుడు గర్ల్ మిస్సింగ్ అంటే ఏమైనా జరిగి ఉండొచ్చు, తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడు మైనర్ ఒకసారి కిడ్నాప్ అయింది కాబట్టి ఒక లలితా కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అని ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎప్పుడైతే ఒక పెద్ద క్రైమ్ రిపోర్ట్ అవుతుందో ఇమీడియట్గా పోలీస్ ఇస్ డ్యూటీ బౌండ్ టు రిజిస్టర్ అన్ ఎఫ్ఐఆర్. వాళ్ళు ఒకవేళ రిజిస్టర్ చేయకపోతే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ ఉండాలి, వాళ్ళని పీకేయమని కూడా చెప్పింది సుప్రీంకోర్టు. వాళ్ళ మీద కంటెంప్ట్ యాక్షన్ ఉంటుంది, అవసరమైతే క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేయమని చెప్పింది. సో ఇలాంటి వాటిల్లో ఈ రిట్ పిటిషన్ అనేది ఉంటుందా మనకి? డెఫినెట్గా. అదే ఇప్పుడు కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోయి పోలీస్ వాళ్ళకి ఒక కంప్లైంట్ రాసి ఇవ్వాలి, రిటర్న్ కంప్లైంట్. వాళ్ళు తీసుకోలేదంటే ఇమీడియట్గా ఒకటి పోస్ట్ చేయాలి, మనం రిట్ వేసేసుకోవచ్చు. అది అర్జెన్సీ అయితే మనం మార్నింగ్ మనం అడ్వకేట్ గారికి ఇన్ఫార్మ్ చేస్తే 10:30కి లంచ్ మోషన్ అని ఉంటుంది. మామూలుగా అయితే మనం ఫైల్ చేసిన 2 daysకో 3 daysకో ఒకసారి 1 week 10 daysకి మనకి రిట్ బెంచ్ మీదకి వస్తుంది, లిస్ట్ అవుతుంది. అర్జెన్సీ ఉంది కాబట్టి మనం అదే రోజు విని అదే రోజు ఆర్డర్ కావాలి, విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఆర్డర్ కావాలంటే
10:30కి రిట్ వేస్తే మనకి 2:15కి జడ్జి గారు వింటారు, ఇమీడియట్గా మీకు ఆర్డర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మేజర్ అమ్మాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఒకరితో వెళ్ళిపోయింది అనే మాటలు కూడా వినిపిస్తుంది అని మనం ఈ సొసైటీలో వింటూ ఉన్నాము. అది ఇప్పుడు ఒక మేజర్ అమ్మాయే ఉందనుకుందాం, ఆమె ఎలోప్మెంట్ అయింది, అతను నచ్చి అతని బాయ్ ఫ్రెండ్ తోటి వెళ్ళి పెళ్లి చేసుకుంది అనుకుందాం. వాళ్ళ ఫాదర్ వచ్చి కంప్లైంట్ ఇస్తాడు, షీ హెస్ బీన్ కిడ్నాప్డ్ అంటాడు. సరే, పోలీస్ ఇస్ డ్యూటీ బౌండ్ టు రిజిస్టర్ కిడ్నాపింగ్ ఎఫ్ఐఆర్, ఇమీడియట్గా చేయాలి వాళ్ళు. వాళ్ళ ఫాదర్ ఏం క్రైమ్ అలిగేషన్ పెడుతున్నాడో అది రిజిస్టర్ చేయాలి వాళ్ళు. చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళిద్దరిని పట్టుకొని రావాలి. వస్తే వాళ్ళిద్దరు అంటారు, సార్ మేము ఇద్దరం పెళ్లి చేసేసుకున్నాం, వీఆర్ బోత్ మేజర్స్ అంటే దే విల్ బి సెట్ ఫ్రీ, దట్ ఎఫ్ఐఆర్ విల్ బి క్లోజ్డ్. ఒకవేళ అలా కాకుండా అతను బై ఫోర్స్ తీసుకెళ్లాడు అని వస్తే హీ విల్ బి చార్జ్డ్ ఫర్ వాట్ ఎవర్ అఫెన్సెస్ హీ హస్ కమిటెడ్. సార్, ఇప్పుడు పిఎంఎల్ఏ యాక్ట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే అసలు దీనికి ఫీజు ఎంత ఉంటుంది, ఒకవేళ ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి పనిష్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు దీని ఫీజు వచ్చి స్టార్టింగే మినిమం 1 crore ఆన్వర్డ్స్ ఉంది మేడం. హైకోర్టు అయినా సుప్రీం కోర్ట్ అయినా తక్కువలో ఎవరు చేయట్లేదు. చాలా మంది ఏంటంటే ఒకసారి ఈ పిఎంఎల్ఏ యాక్ట్ ఈ అఫెన్సెస్ కమిట్ చేసి ఆల్రెడీ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో, నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర డబ్బులు అనేవి లేవు. నేను చాలా మందిని చూశాను, వాళ్ళవన్నీ ప్రాపర్టీస్ కన్ఫిస్కేట్ అయిపోయినాయి, సీజ్ అయిపోయినాయి. వాళ్ళ దగ్గర డబ్బులు కూడా చాలా కష్టం మీద వాళ్ళు హైకోర్టుకి రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా జస్టిస్ కోసం పోరాడుతున్నారు. సో వాళ్ళు కూడా చాలా మంది 14% పోరాడుతున్నారు. ఎందుకంటే అడ్వకేట్స్ ఎక్కడికి పోయినా కూడా క్రోర్స్లోనే ఉంది దీని ఫీజు. ఇప్పుడు సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా హైయెస్ట్ ఫీజు వచ్చి నేను విన్నది ఏంటంటే అభిషేక్ మను సింఘ్వి గారు 1000 crores చార్జ్ చేశారు అన్నది టాక్ అనమాట, సుప్రీంకోర్టు టాక్ అది. అవును, మన కవిత గారికైనా, అరవింద్ కేజ్రీవాల్ గారికైనా, మళ్ళీ హేమంత్ సోరెన్ అని చీఫ్ మినిస్టర్ ఉన్నారు, వీళ్ళందరి గురించి వీళ్ళ ఫైట్ చేయడం కోసమైనా సిద్ధార్థ్ లూథ్రా గారు, వీళ్ళందరూ కూడా సీనియర్ డెసిగ్నేట్ అడ్వకేట్స్. సో దే ఆర్ ఆల్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కూడా ఈ పిఎంఎల్ఏ దాంట్లో. అందుకని వాళ్ళ ఫీజ్ ఇస్ వెరీ హై. అంటే ఎంత లాండరింగ్ చేస్తే దాన్ని బట్టి ఆ బడ్జెట్ ని బట్టి ఫీజు ఉంటుందా, లేకపోతే ఒక బడ్జెట్ అనేది ఫిక్స్ అయి ఉంటారా? డెఫినెట్ గా. ఇప్పుడు ఒక కేసు వచ్చి ఇప్పుడు లిక్కర్ స్కామ్ ప్రెసెంట్ ఏపీలో జరుగుతోంది, దాన్ని 3,000 కోట్లు అన్నారు. ఇప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడు ఆల్రెడీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయినాడు. ఒకవేళ మిథున్ రెడ్డి గారికి బెయిల్ కావాలంటే మినిమం ఆయన 50-100 కోట్లు పెట్టండి బయటికి రాడు. అది పెడతారు, అందరూ టాప్ నాచ్ పీపులే వస్తారు. ఇప్పుడు అట్లా అంటే చంద్రబాబు గారి కేసులో కూడా మన సిద్ధార్థ్ లూథ్రా గారు 2 months అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే కోర్ట్స్లో ఫైట్ చేసుకుంటూ కూర్చున్నారంటే ఆయన ఫీజు ఎంత ఉంటుందో ఆలోచించండి. 2 months స్పెండ్ చేశారంటే ఈజీగా 500,000 crores ఉంటుంది ఆయనకు కూడా. అంటే ఆయన పర్ డేనే వాళ్ళు ఒక 50 crores 100 crores సంపాదిస్తారు. పర్ అపియరెన్స్ 2 crores 1 crore అట్లా ఉంటుంది వాళ్ళ ఫీజు. అట్లా 10, 20, 30 మ్యాటర్స్ ఉంటాయి పర్ డే వాళ్ళకి. అది రీచ్ అయినా అవ్వకపోయినా వాళ్ళ ఫీజు వాళ్ళకి వచ్చేస్తూనే ఉంటది. బెయిల్ వచ్చినా రాకపోయినా జడ్జి అడ్జర్న్మెంట్ ఇచ్చినా వాళ్ళకి 5 కోట్లు కట్టాల్సిందే. అట్లా ఉంటది. అసలు పనిష్మెంట్ ఎలా ఉంటుంది సార్ వీళ్ళకి? పనిష్మెంట్ అనేది మీకు చెప్పాను కదా మేడం, 95% కన్విక్షన్ రేట్ ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసెస్ లో, సిబిఐ కేసెస్ లో. పాక్సో కేసెస్ అయితే 99% కన్విక్షన్ రేట్. ఇప్పుడు నార్మల్ ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్ అయింది, అందులో 99% అక్విటల్. 1 in 100 రేర్గా వింటాం 1 in 1000 కన్విక్ట్ అయినాడు అని. నేను మీకు చెప్పాక ఎంత పెద్ద క్రైమ్ చేసినా కూడా ఫైన్ కట్టేసి 1000-500 కట్టేస్తారు, సారీ మై లార్డ్ అంటారు, వెళ్ళిపోతారు. జడ్జి గారు కూడా సరే పోనీ నెక్స్ట్ టైం ఛాన్స్ ఇద్దాంలే అనుకుంటారు. అట్లా ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు చాలా కన్విక్షన్స్ పడుతున్నాయి. చీటింగ్ చేసే వాళ్ళకి, ఎన్నో ఎక్స్టార్షన్ చేసిన వాళ్ళకి, కిడ్నాపర్స్కి, ఇవన్నీ హీనియస్ క్రైమ్స్ అయితే. ఇంకా రేప్ మర్డర్ అయితే ఎలాగైనా శిక్ష పడడం 90% ఇప్పుడున్న పరిస్థితుల్లో. రైట్, థ్యాంక్ యూ సార్. పైన ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న కేసులన్నిటి నుంచి శ్రీధర్ దయల్ గారు అయితే ఆయన లీడ్ చేస్తారు. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి సార్తో డిస్కస్ చేసుకోవచ్చు.